చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన 2వ పత్రిక పేజీ నెంబర్ 225. పెద్దనైన నేను ఏర్పరచబడిందైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది. నేను మాత్రమే గాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, కృతాజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞని రాయిచు మనము ఒకరికొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునేవలను అన్నదే ఆజ్ఞ. ఆ ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అటువాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము ఈ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభా, మీ పాదాలకు స్తోత్రాలనైనా. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా మరి ఒకసారి జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. వాక్యం ద్వారా దర్శించండి, మాట్లాడండి. నిద్రమత్తున ఆయాసను దూరపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున ప్రార్థించి దినులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు శిష్యుడు, అందరికంటే చిన్నవాడు, 12 మందిలో చిన్నవాడు, కడాసారివాడు ఎవరంటే యోహాను. ఆయన 5 పుస్తకాలు రాసినాడు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం. దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చినాడు. ఈయన సహజ మరణము పొందినాడు. శిష్యులందరూ హతసాక్షులైనారు, కానీ ఈయనను కూడా హతసాక్షిగా చేయాలని సకల ప్రయత్నాలు చేసినారు. అయితే దేవుడు బ్రతికించినాడు. కాబట్టి పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది అని తెలియజేసినాడు. ఈ వాక్యాన్ని పట్టుకొని ఆమె సంఘ పెద్ద కదా అంటున్నారు కొందరు. బైబిల్ ఏం చెప్తుంది? సంఘ పెద్దలుగా నిర్ణయించేది యేసుప్రభువే నిర్ణయించినాడు. అపోస్తలులు అని 12 మందిని పిలిచి పేరు పెట్టింది ఎవరు? యేసుప్రభు, మనం కాదు కదా. కాబట్టి ఈయన యోహాను అనేటైనా శిష్యుడే ఆది సంఘకాలంలో యెరూషలేములో సంఘ పెద్ద. సంఘ పెద్దలు ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు. అంటే యోహాను సహోదరుడు యాకోబు. యాకోబు కూడా సంఘ పెద్దే. అయితే యాకోబును ఖడ్గం ద్వారా చంపించినారు అని అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో రాయబడింది. హేరోదు అనే రాజు యాకోబుని ఏం చేసినాడు? ఖడ్గంతో తల ఛేదించినాడు. తర్వాత పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేసినప్పుడు దేవుడు దూతను పంపి ఏం చేసినాడు? పేతురును కాపాడినాడు అని గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు ఈయనను కూడా ఏం చేసినారంటే
మరుగుచున్న నూనెలో ముంచినారు. పొర్లుచున్న నూనెలో పెద్ద డమ్ములో నూనె పోసి దాని నిండా పోసి దాన్ని బాగా కాంచి వేడి చేసి పొర్లుతూ ఉంటే మనిషిని నేరుగా ఇద్దరు మనుషులు నూనెలో దింపినారు చచ్చిపోవాలని. కానీ ఆయన చనిపోలే, నీళ్ళల్లో మునిగి బయటికి వచ్చినట్టుంది. ఎవరికి? యోహానుకు. ఈ మనుషుడు చావడు, ఎక్కడేసిన ప్రయోజనం లేదని చెప్పి పద్మాసు ద్వీపములో అతన్ని అక్కడికి పంపినారని చెప్పి చరిత్రలో రాయబడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అనింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇప్పుడు యేసుప్రభును జనసమూహాలు వెంబడించినారా లేదా? వెంబడించిన వాళ్ళంతా అతుక్కున్నారా? జనసమూహాలు వెంబడించినారు, అందరు అతుక్కున్నారా? ఎవరు అతుక్కోలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. నా శరీరమే జీవాహారం అన్నాడు. అప్పుడు ప్రజలందరూ విని, ఈయనైంది కొత్త బోధ చేస్తున్నాడు, నా శరీరమే జీవాహారం అంటున్నాడు, నన్ను తినువాడు నిత్యము బ్రతుకుతాడు అంటున్నాడు, ఎలాగూ తిననిచ్చాడు ఈయన అంటే, ఎలాగూ తిననిచ్చాడు? ఇది ఆశ్చర్యమే, ఇది మనుషులకు అసాధ్యమే అని చాలామంది యేసుప్రభుని ఏం చేసినాడు, విడిచిపెట్టి పోయినారని రాయబడింది. అట్లా చాలామంది వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక పేతురు శిష్యులు అందరూ మిగిలినాక ఏమా అందరు పోయినారు కదా, మరి మీ సంగతి ఏంది అన్నాడు పేతురుని పిలిచి. అంటే మేము ఎక్కడ పోతాం ప్రభువా, మేము ఎక్కడ పోము, నీ యొద్ద నిత్య జీవము కలిగిన మాటలు ఉన్నాయి, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోము అని చెప్పి అందరి తరపున టీం లీడర్ కనుక అందరి తరపున చెప్పినాడు. ఎవరు? పేతురు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడ పోమని చెప్పినాడు. మరి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఈయన యోహాను ఏం చేసినాడంటే, నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్యము, యేసుప్రభు ఏం చెప్పినాడు? నేనే మార్గము, సత్యము, జీవము. ఇంకొక సత్యం ఉంటుందా? సత్యానికి తోడు ఇంకొక సత్యం, 2-3 సత్యాలు ఉంటాయా? ఒకటే ఉంటుందా? సత్యం ఎక్కడున్నా ఒకటే సత్యమే ఉండేది. దేవుళ్ళు 5-6 మంది ఉంటారా? ఉంటే ఒక్కడే ఉంటాడు. మనకు అర్థమయ్యే భాషలో దేవుడు ఒక్కడే మనకు. గ్రంథంలో నేనే సత్యం అనేప్పుడు ఇంకొక సత్యం ఉంది అని చెప్పడం తప్పు. 2x2 ఎంత? 4. కోటపాట్లోనే 4, నంద్యాల 8 అవుతుందా? 2x2 ఎంత? ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా 4 అయ్యేది, అంతే కదా. ఒక దేశాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, భాషను బట్టి మారుతుంటుంది ఆ నెంబర్ ఎప్పుడు మారదు, ఎక్కడున్నా ఒకటే సత్యం. కాబట్టి ఆ సత్యము అనేది యేసుప్రభు, అసత్యం అనేది సాతానుడు. చాలాసార్లు చెప్పిన యోహాను సువార్త 8:44లో ఆ యేసుప్రభు చెప్పినాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అన్నాడు. అక్కడ అబద్ధానికి జనకుడు సాతానుడు అని రాయబడింది. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు. ఈ ప్రపంచం వల్ల సత్యములు ఉందే, అబద్ధములు ఉందా? అబద్ధములు ఉంది. ఇక్కడ మందిరానికి వచ్చి కూర్చున్నాం కదా, మనం కూడా ఎన్నిసార్లు చెప్తుంటామో తెలిసిన అబద్ధాలు. అంటే దాంట్లో ఏంటంటే అబద్ధాలలో రకాలు ఉన్నాయన్నమాట. అబద్ధాలలో రకాలు ఉన్నాయి. అవి ఇక్కడే చెప్పినాడు, చూస్తారా? పక్కలో 224వ పేజీలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, ఎలాంటి పాపము? మరణకరము కాని పాపం అన్నాడు. అదేంటి?
ఈ దినాల్లో ఎట్లుందంటే పరిస్థితి, మీరు దేవుడిని నమ్ముకున్నారా? అవును నమ్ముకున్నాం. మందిరానికి పోతారా? అవును. బైబిల్ పట్టుకుంటారా? పట్టుకుంటాం. మీరు అబద్ధం ఆడకూడదు కదా. ఇవన్నీ అడిగినాక లాస్ట్లో చెప్పేది ఏంటంటే మీరు అబద్ధం ఆడకూడదు కదా. మరి జేబులో డబ్బులు పెట్టుకొని లేవంటుండావే, డబ్బులు పెట్టుకొని లేవంటుండావే. దీన్ని ఏమంటారంటే మరణకరము కానీ పాపము. అంటే దేవుడు ఏం చెప్తాడంటే అది అవసరమా అనవసరమా అనేది విచారణ చేయాలన్నాడు. అవసరమా అనవసరమా అనేది విచారణ చేయాలి. నేను పట్టు చీర కొనుక్కోవాలి, నాకు ఒక 10,000 అప్పి అంటే ఎవరైనా ఇచ్చారా? నాకు రక్తం తగ్గిపోతా ఉంది, హాస్పిటల్లో చూపించుకోవాలా, డాక్టర్తో కలుసుకోవాలా, ఇట్లా ఖర్చు అవుతుంది అన్నాడు. అయ్యా సహాయం చేయండి, నేను బ్రతుకుతాను అంటే ఎవరైనా సహాయం చేస్తారు. కానీ నేను బంగారు కొనాలా, నేను పట్టు చీర కొనాలా, నేను స్కూటీ కొనుక్కోవాలా, నాకు డబ్బులు ఇవ్వరంటే ఎవరైనా ఇచ్చారా? ఎవరివ్వరు. అవి అనవసరాలు. అవసరం వేరు, అనవసరాలు వేరు. బైబిల్లో అవసరమైనది ఒక్కటే అన్నాడు దేవుడు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అవసరమైనది ఒకటే అన్నాడు. ఏంటి? ఆయన పాదములతో కూర్చొని ఆయన బోధ వినుచూ ఉండెను అని రాయబడినది. ఆయన బోధ వినడమే మనకు అవసరము. లోకములో ఉండేటివి ఏవీ అక్కర్లేదన్నాడు. 75వ కీర్తనలో ఆసాపు అన్నాడు. 75వ కీర్తనలో ఆసాపు అన్నాడు, ఏమన్నాడంటే ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నీది ఏది నాకు అక్కరా లేదన్నాడు. ఆకాశమందు ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆకాశమందు దేవుడున్నాడు. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. మరి దేవుడున్న కాడికి పోవాలంటే ఏం చేయాలి? మనం దేవుడున్న కాడికి పోవాలంటే ఏం చేయాలి? యేసుప్రభును హృదయంలో చేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని వినాలా, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలా. ఆయన యేసుప్రభును హృదయంలో చేర్చుకున్న వాళ్ళు, ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఆయన దగ్గర ఉంటారు. లోకంతో సహవాసం చేసేవాళ్ళు లోకములు ఉంటారు. ఈ తెలుగు భాషలో ఇది అర్థం కాకుండా పోవడానికి అంతేం ఇబ్బంది ఏం లేదు కదా. వాక్యంతో యేసుప్రభుతో సహవాసంలో బోధలో మనం ఉండినట్లయితే యేసుప్రభు ఆకాశం అందున్నాడు, మనం ఆయన దగ్గర ఉంటామని గ్రంథంలో రాయబడింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం మట్టి నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మన ఆశ అంతా కూడా, మన మనసు అంతా ఎక్కడ పారాడుతూ ఉంది? భూమి మీదనే. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు మనం మట్టిలో నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మన యొక్క మనసు అంతా కూడా భూమి మీదనే పారాడుతూ ఉంటుంది. ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, అది కొనాలా, ఇది కొనాలా, ఏవేవో చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రసంగిలు అంటాడు, మానవుడు పడిన ప్రయాసం అంతా ఏమైపోయింది? వ్యర్థం అన్నాడు. మానవుడు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. అదే యేసుప్రభును కలిగి ప్రయాస పడినామనుకో, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని రాయబడినది. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని రాయబడింది. ప్రభువును కలిగి ప్రయాస పడితే వ్యర్థం కాదు, కానీ ప్రభు లేకుండా ప్రయాస పడితే అది వ్యర్థం అన్నాడు. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు 6 మంది శిష్యులను తోలుకొని గలిలయ సముద్రానికి చేపలు పట్టడానికి పోయినాడు. ఎవరు లేకుండా? యేసుప్రభు లేకుండా. యేసుప్రభు లేకుండా పోయినాడు. మరి ఏమన్నా పట్టినాడా? వాళ్ళ రాత్రి అంతా ప్రయాస పడినారు, ఏమన్నా దొరికినాయా? ఏమి దొరకలేదు. యేసుప్రభు లేకుండా వల వేసినారు, ఏం పడలేదు. తెల్లవారుతానే సూర్యోదయం అయితేప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, పిల్లలారా ఆహారం ఏమైనా ఉన్నదా తినడానికి అని అడిగినాడు. ఆ పేతురు కోపం వచ్చింది. రాత్రి అంతా ప్రయాస పడినామయ్యా, మా దగ్గర ఏమీ ఆహారం లేదు, ఏం దొరకలేదు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, కుడివైపున వేయండి అన్నాడు. వల ఏ వైపున? కుడివైపున వేయండి అన్నాడు. అప్పుడు వలలో 153 గొప్ప చేపలు పడినాయని చెప్పి గ్రంథంలో రాయబడింది. నిర్గమాకాండము
17వ అధ్యాయంలో అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసినారు. యుద్ధం చేసిన తర్వాత జరిగినది ఏంటంటే, మేము పాపం చేసినాము, మేము తిరుగుబాటు చేసినాము, మేము తప్పు ఒప్పుకుంటున్నాము, ఇంకా మేము ముందుకే కొనసాగుతాము, మేము వెనకకు పోము అని తీర్మానం చేసుకుంటామని చెప్పి ప్రజలంతా మోషే దగ్గరికి వచ్చినారు. వచ్చేప్పుడు మోషే అన్నాడు, దేవుడు మీ మధ్యన లేడు, దేవుడు మీ మధ్యన లేడు. మీరు మూర్ఖుంచి సాహసించి ముందుకు పోయినారంటే ఆ అమాలేకీయులు మిమ్మల్ని చంపుతారు, అక్కడ ఉన్నటువంటి కనానీయులు మిమ్మల్ని తరుముతారు, జాగ్రత్త అని మోసే హెచ్చరిక చేసినా కానీ నువ్వు వచ్చారా లేకపోతే మా అమ్మడి మేము పోయేది అని చెప్పి కొందరు ధిక్కరించి పోయినారు. వారికి దేవుడు తోడు లేడు అంటే రాయబడింది. ఎవరు లేరు తోడు? దేవుడు తోడు లేడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్య లేడు గనక మీరు ప్రయాణం చేయవద్దు, మీరు యుద్ధానికి పోవద్దు, వాళ్ళ మీదికి పోవద్దు అని చెప్పినా కానీ మూర్ఖించి పోయినారు. అక్కడ చాలామంది హద్దులైనారని చెప్పి ఆ స్థలానికి హోర్మా అనే పేరు రాయబడింది. చాలామందిని చంపేసినారు అక్కడ ఉన్నటువంటి కనానీయులు. దేవుడు మీ మధ్యన లేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఉండాలంటే మన హృదయంలో దేవునికి విరుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ఏం చేయాలా? తీసేయాలా? దాచిపెట్టాలా? తీసేయాలా? తీసేచ్చే దేవుడు ఉంటాడు. తీసేయకుండా అది ఉండని లే ప్రభువా నువ్వు కూడా ఉండు తోడు అంటే ఉంటాడా? దేవుడు అడ్జస్ట్ అవుతాడా? సర్దుకపోతాడా? కుటుంబాల్లో చెప్తుంటారు సర్దుకొని పోతున్నాలా అని. కుటుంబంలో సర్దుకొని పోవచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రము సర్దుకొని పోనీకి లేదు. అగ్నికి చెత్తకు ఏమన్నా పొత్తుంటుందా? అగ్ని ఏం చేస్తుంది? చెత్తను కాల్ చేస్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు మనతో ఉండాలంటే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తుండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడింది. క్రైస్తవ జీవితం మొత్తం దేని మీద ఆధారపడింది? విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసమే ఫౌండేషను, పునాది. ఆ పునాది యేసుక్రీస్తు అని రాయబడింది. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు బోధ, క్రీస్తు బోధ తేక అనే మాట రాయబడింది. సరే, ఇంకొక మాట చదువుకుందాం. 6వ వచనములో మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ అన్నాడు. దేవుణ్ణి ప్రేమించినాము అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే దేవుని ప్రేమ అని రాయబడింది. ఇక్కడే యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని రాయబడింది. ఆయన ఆజ్ఞలు తేలికైనవా భారమైనవా? తేలికైనవి. ఆయన అన్నాడు మత్తయి సువార్త 11:29లో ఏమన్నాడంటే 28లో ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునన్నాడు. 29వ వచనంలో నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు. మనము ఎవరి యొద్ద నేర్చుకోవాలి? యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి. యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలంటే సంఘంలో నేర్చుకోవాలి. సంఘములో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు కట్టుబడి విధేయత కలిగి జీవించాలని చెప్పి గ్రంథంలో దేవుడు చెప్పినాడు. కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ అన్నాడు. జ్ఞానాపురంలో ప్రతి పిల్లలకు పెట్టినారు.
ఏం పెట్టినారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం ఏమని రాయబడింది? ప్రేమను గురించి మొత్తం రాయబడింది. ఒకే ఒక అధ్యాయం బైబిల్లో ప్రేమను గురించి రాయబడింది. ప్రతి బోర్డుకి పెట్టినారు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అపకారము చేయదు అన్ని రాసినారు. నేను పోయి చెప్పినాను, అన్నీ గోడలకల్లా రాసి పెట్టినారు కదా, ప్రేమ ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, అపకారం చేయదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అన్ని రకరకాలుగా ఉన్నాయి కదా. అది ఏం గోడలకే పరిమితమా లేకపోతే మనుషులు వాటిని పాటిస్తారా అని అడిగిన. రాసుకున్న వాటినల్లా ఏం చేయాలి మనము? ఊరికే గోడలకు అతికిచ్చి పెట్టి అవి చూసుకుంటుంటే సరిపోతుందా? ఏం చేయాలి? వాటి ప్రకారం బ్రతకాలంతే. అదే ప్రేమ అంటే. వాటి ప్రకారము బ్రతకడమే ప్రేమ. యేసు ప్రభు వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా ప్రేమించినాడని రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దానికి అవధులు లేవు. లోకములో ఉన్న ప్రేమ ఏంటి? బాహ్యమైనటువంటి నేత్రాశ ద్వారా పుట్టినది అది ప్రేమ. హృదయంలో నుండి వచ్చింది కాదు ప్రేమ. డబ్బు ఉంటే ప్రేమ పుడుతుంది, డబ్బు పోతే ప్రేమ కొట్టుకపోతుంది. తెలుసా మీకు? డబ్బులు ఉన్నాయనుకో ప్రేమ పుడుతుంది, డబ్బులు లేవనుకో ప్రేమ ఏమవుతుంది? కొట్టుకపోతుంది అంతే. కాబట్టి లోకములో ఉన్న ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఆయన ఆజ్ఞలను అనుసరించడము దేవుణ్ణి ప్రేమించుట అని రాయబడింది. అబద్ధం ఆడవద్దు అన్నాడు. అది పెద్ద కోర్టుకు తీసుకుపోయి నిన్ను జైలు వేస్తారా? అబద్ధం అన్నారని పట్టుకపోతారు ఎవరన్నా? ఏం కాదు. కానీ లోకములో సాధ్యమైనంత వరకు మానవులముగా మనం ఏం చేయాలంటే సత్యము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లలు ఎప్పుడు ఏం చెప్పాలి? సత్యమే. అయ్యా డబ్బులు అయితే ఉన్నాయి కానీ ఇవ్వను, లేవని కాదు, ఉన్నాయి కానీ ఇవ్వను, నా అవసరతల కోసం పెట్టుకున్నాం అని చెప్పాలి. పెట్టుకొని ఇవ్వకుండా ఉన్నావే, అది కాదు ప్రశ్న. ఉన్నాయి కానీ ఇవ్వము, మా అవసరతల కోసం పెట్టుకున్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞను అనుసరించటే ప్రేమ అని రాయబడింది. యేసు ప్రభు నేను చేసే బోధ నా బోధ కాదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను చేయుచున్న బోధ ఎవరిది? తండ్రి నాకు ఏం చెప్పినాడో అవే మీకు చెప్తున్నా. తండ్రి ఏది చెప్పమన్నాడో అది మీకు చెప్తున్నాను. తండ్రి లోకానికి నన్ను పంపినాడు. దేనికి పంపినాడు? ప్రాణం పెట్టడానికి పంపినాడు. మీకు మళ్ళా వర్షన్ మారుతుంది ఇక్కడ. గ్రంథములో యాకోబు దేనికోసం పోయినాడు? సిరియా దేశం దేనికోసం పోయినాడు? వాస్తవంగా జరిగిన సంఘటన వేరు. ఇస్సాకు రిబెకమ్మలు ఏం చేసినారు? నీ సహోదరుడైనటువంటి ఏశావు నీ మీద పగబట్టి ఉన్నాడు, నీవు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మా అన్న లాబాను ఉన్నాడు సిరియాలో పద్దనారాములో, నువ్వు అక్కడికి బయలుదేరిపో అని చెప్పి ఇస్సాకు రిబెకమ్మలు ప్రార్థన చేసి యాకోబును పంపినారు. మరి యాకోబును పంపినప్పుడు యాకోబు లాబాను ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక ఆయన ఏం చేసినాడు? రాహేలును ప్రేమించాను, అట్లయితే నాకు కొలువు చెయ్యి అన్నాడు లాబాను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. తర్వాత మళ్ళా మోసం చేసినాడు. మళ్ళా రాహేలు కోసం మళ్ళా 7 ఏళ్ళు ఏం చేసినాడు? మళ్ళా కొలువు చేసినాడు. తనకు పుట్టిన పిల్లల కోసం మళ్ళా 7 ఏళ్ళు సంపాదన కోసం ఏం చేసినాడు? మళ్ళా కొలువు చేసినాడు. దీన్ని అంతా కలిపి ఒకే ఒక వాక్యంలో చెప్పినాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఏమనుందంటే, యాకోబు భార్య కావాలని కొలువు చేశాను అని రాయబడింది. ఎవరు కావాలని కొలువు చేసినాడు? భార్య కావాలని. మరి యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పంపినాడు.
ప్రాణం పెట్టడానికి రకరకాల వాక్యాలు ఉన్నాయి. ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అలాగే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. గ్రంథములో చూస్తూ ఉన్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందుకోవాలంటే యేసుప్రభు రావాలి. మనం పరలోకం పోవాలంటే యేసుప్రభు రావాలి. వచ్చి మనల్ని పిలుచుకొని పోవాలా? ఎక్కడికి? పరలోకానికి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళనల్లా తోలుకొని పోయినది ఎవరు? మోషే. మోషే నాయకత్వంలో తోలుకొని పోయినాడా లేదా 20 లక్షల జనాన్ని? మరి ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల మంది ప్రజలను పరలోకానికి తోలుకుపోవాల్సింది ఎవరు? యేసుప్రభు. మనం తోలుకుపోవాల్సింది ఎవరు? యేసుప్రభు. కాబట్టి ఆయన పరలోకములు ఉన్నాడు, మనం భూలోకములు ఉన్నాము. భూలోకములు ఉన్న మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యం ద్వారా మన జీవితాలను ఏం చేయాలా? సరి చేసుకోవాలా, దిద్దుకోవాలా, సరైన మార్గంలో నడవాలా అని చెప్పి ఆయన ఆజ్ఞలు అనుసరించడమే ప్రేమ అన్నాడు. అనుసరించడమే ప్రేమ. అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాంది ఏది ఆశించవద్దు, నీ పొరుగువాని ఇంటికి మాటికి పొమ్మన్నాడా? పోకూడదు అన్నాడా? పోకూడదు. మాటికి పోకూడదు. మాటికి పోతే ఏమవుతుంది? సులకన వ్యవహారాలు పెట్టకూడదు. మెయిన్ అది. పోయిన వాళ్ళు ఊరుకుంటే పర్వాలేదు, కానీ పోయి ఏం చేస్తారు? వ్యవహారాలు పెడతారు. వ్యవహారాలు పెట్టే విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. ఆ మాటల ద్వారా చిక్కుపడాల్సింది వస్తుందని చెప్పి గ్రంథములో రాయబడినది. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. ప్రపంచంలో ఇలాగ చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ గ్రంథంలోనే సరే నేను తప్ప వేరొక దేవుడు అని చెప్పి బైబిల్లో ఒక్కడే చెప్పినది. ఎందుకంటే ఆయన ఒక్కడే గనక, ఆయన సృష్టికర్త గనక, ఆయన జీవానికి అధిపతి గనక వేరే వాళ్ళకి చెప్పడానికి దమ్ము ధైర్యం ఉండదు. ఈ బైబిల్ ముందర ఏ గ్రంథము నిలవనేరదు అన్నాడు. ఈ గ్రంథానికి పెట్టిన పేరేం పేరంటే సత్యవేద గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథం అని చెప్పి దానియేలు గ్రంథములో 9వ అధ్యాయంలో రాయబడింది. ఈ గ్రంథాన్ని గురించి సత్యవేద గ్రంథం అని చెప్పి రాయబడింది. సత్య గ్రంథమందు అనే మాట రాయబడింది. కాబట్టి 9వ వచనములో 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు ఎలా వచ్చినాడు? భూలోకానికి శరీరధారిగా వచ్చినాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చినాడని నమ్మాలి అని రాయబడింది. శరీరాన్ని ధరించినోడు దేవుడు ఎట్లయితాడు? స్త్రీకి పుట్టినోడు దేవుడు ఎట్లయితాడు? చనిపోయినోడు దేవుడు ఎట్లయితాడు అని మానవునికి రకరకాల అనుమానాలు, సందేహాలు అన్నమాట. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినాడు అని ఒప్పుకొన్నాడే దేవుని నమ్ముకొన్నాడు. యేసుప్రభు శరీరధారిగా రాలేదు అని చెప్పేవాడు యేసుక్రీస్తుకు విరోధి, వాడే వంచకూడదు అన్నారు. యేసుప్రభును సిలువ వేసినారు. యేసుప్రభు సిలువలో మరణించినాడు. తర్వాత సమాధి చేసినారు. సమాధి చేసినాక వాళ్ళకు అనుమానం వచ్చింది. పిలాతు దగ్గర పోయినారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు దగ్గర పోయి, అయ్యా ఆ వంచకుడు అంటున్నారు. ఎవరిని? యేసుప్రభును. ఆ వంచకుడు బోధ చేసేటప్పుడు ఒక మాట పదే అంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేను 3వ దినమున లేస్తానని చెప్పినాడు. ఒకవేళ చెప్పినట్టు లేస్తాడో ఏమో. కాబట్టి సమాధిని ఏం చేయాలి? ఇప్పుడు మీరే చెప్పాలి. సమాధిని ఏం చేయాలి? భద్రం చేయాలి. దాన్ని గొలుసులతో బంధించి కాపలా ఉండాలి అక్కడ. నువ్వు పర్మిషన్ అంటే మీ చేతనేంత మటుకు భద్రం చేసుకోపోర్రి అన్నాడు. ఎవరు?
పిలాతు సమాధి దగ్గరికి పోయి దానికి గొలుసులేసి బీగాలేసి మొత్తం సీల్ చేసి 4-5 కాపలాదారులను పెట్టినారు సైనికులను. వాళ్ళు అంటారు, ఆ వంచకుడు చెప్పింది మాకు గుర్తుంది లేచారనేది. ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి లేచినాడని చెప్పి ఆ మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదవుతుంది, కాబట్టి మేము కాపలా ఉండాల్సిందే అని అన్నారు. ఇక్కడ వంచకుడు అంటే ఏంటి? వంచకుడు అంటే ఇటు రాయబడిన యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినాడని ఒప్పుకొనివాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినాడు, ఆయన తప్ప ఇంకొకరు లేరు అని ఒప్పుకొన్నాడు. యేసు ప్రభువును దేవుణ్ణి అంగీకరించినట్టు. అది ఒప్పుకోకుండా ఉన్నవాడు క్రీస్తు విరోధి వంచకుడు అని రాయబడింది. క్రీస్తు విరోధి వంచకుడు అని రాయబడింది. కాబట్టి ఈ 9వ వచనములు ఏమన్నాడంటే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. యేసుక్రీస్తు బోధ వినకుండా ఇంకొక బోధ విన్నారనుకోండి, బోధలు తప్పుడు బోధలు ఉన్నాయా లేదా భూమి మీద? మీరు ఎన్నేళ్ళ మందిరానికి రాబట్టి, మీరు చాలా ఏళ్ళే కదా రాబట్టి, మీకు ఎప్పుడన్నా కానీ ఈ పులిపీటి మీద కానుకలు తీసుకొని రర్రి, దశభాగాలు తీసుకొని రర్రి, కానుక పెట్టెలు వేయర్రి అని ఎప్పుడన్నా బోధ చేసి తిన్నారా మీరు? అదే యూట్యూబ్లో టీవీలలో చూడండి, ఖచ్చితంగా మీరు కానుక తీసుకురావాలా, ఖచ్చితంగా దశభాగాలు తీసుకురావాలా, అవి తెచ్చేనే దేవుడు దీవిస్తాడు, లేకపోతే మీకు శాపము, ఇట్లా రకరకాలుగా బోధ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? మామూలు కాదు, ఏసీ రూములలో నివాసం చేసేవాళ్ళు 3 కోట్ల విలువైన కార్లు, BMW అదేదో కార్లు తిరిగే వాళ్ళు, ఏసీలో తిరిగే వాళ్ళు అలాంటివి చేస్తున్నారు ప్రజలను ఆకర్షించడానికి. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏమయ్యా 2013లో ఎంతమంది ఉన్నారో 2025లో అంతేమంది ఉన్నారు కదా అన్నాడు. అంతేమంది ఉన్నారు కదా అన్నాడు. నేను చెప్పినా నిజమేనాయా, ఆ స్ట్రెంత్ తగ్గకుండా ఉంటుంది అంతే అని చెప్పిన. కొందరు పెళ్ళిళ్ళు చేసుకొని పోతూ ఉంటారు, మళ్ళా పుట్టిన వాళ్ళు మళ్ళీ పెద్దలై మళ్ళీ ఆ స్థానాన్ని ఏం చేస్తున్నారు, ఫిలప్ చేస్తున్నారు, భర్తీ చేస్తున్నారు. అందుకని లెవెల్గా ఉంటారు. పల్లెటూళ్ళల్లో ఎక్కడి నుండి పెరుగుతారు? పల్లెటూళ్ళల్లో పెరుగుతారా? ఇంకా ఉన్న వాళ్ళని పోగొట్టుకోకుండా ఉంటే చాలు. అదే గ్రంథంలో చెప్పినాడు, మీరంతా నిలిచినట్లయితే నేను బ్రతికినట్లే అన్నాడు తెసలోనిక పత్రికలో. అంటే నిలిచినట్లంటే పొట్టు గాలికి ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది. మనం నిలిచినామనుకో దేవుని దగ్గర, అప్పుడు మనకు బహుమానం ఉంటుంది. కొట్టుకొని పోయినారనుకో మీరంతా, బహుమానం ఏమీ ఉండదు. మనకు నిలిచే పని కావాలన్నా, కొట్టుకొని పోయే పని కావాలన్నా? నిలిచే పని కావాలి. ఆ పక్కన పాత మందిరం డిమాలిష్ చేసినాం, అంటే పడగొట్టేసినాం, తెలుసు కదా మీకు. ఆ డోర్ ఓపెన్ చేసే కనపడుతుంది, చేసినాం. అది ఇంకా కొంచెం కాలం నిలబడాలన్నటువంటి శ్రద్ధతో, దాన్ని నిలబెట్టాలనే శ్రద్ధతో ఆలోచన చేసినాను. అది తొందరగా పడిపోని, తొందరగా అది కూలిపోని అని అనుకుంటే అవుతుందా? ఆ స్థితికి వచ్చింది. అది మోకాళ్ళు ఎత్తున్నది. ఇక్కడ స్టేజ్ దగ్గర మన్ను బండలు లేపుతుంటే మాంతమైన నాగమామ ఉన్నది లోపల. యువతలకి బొర్ర ఉన్నది, బొర్రలో దూరిపోయింది యువతల మంట పెట్టింటే. తర్వాత కొక్కులు, ఎలకలు, పాములు, 2-3 పాము పిల్లలు కూడా చంపేసినాం బయట. ఎందుకు అట్లుంది? ఎందుకు దాంట్లో పాము నివాసం చేస్తుంది? ఇంకొకటి గుడ్లు పెట్టింది. మన గొట్టం ట్యాబ్లెట్లు ఎట్లుంటాయో అట్లున్నాయి దాని గుడ్లు, తెలుసా మీకు? బాగా లావుగా ఉన్నాయన్నమాట. చాక్ పీస్ ఉంటుంది కదా, అంతకంటే కొంచెం సీమల చాక్ పీస్ ఉంటుంది చూడు, అంతమైన ఉన్నాయి గుడ్లు. అవి అగ్గి పెట్టి కాల్చి పడేసినాం.
ఎందుకు ఆ స్థితికి వచ్చింది? ఎందుకు వచ్చింది? అదే మీ ఇంట్లో పాము గుడ్లు పెట్టుకొని ఉంది అనుకో, చాలా సంబరంగా ఉంటారా? రోజు ఇంట్లోనే తిరుగుతుంది అనుకో పాము, మీకు ఎట్లా ఉంటుంది? అసలు ఇంట్లోకి పోతారా? మీకు అసలు పట్టించుకోరు. మందిరము పట్ల ఏం కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగి ఉండాలా. పోతే పోయింది, మాకెందుకు వచ్చింది అంటే దేవుడు కూడా అంతే, నాకెందుకు వచ్చింది మీరంతా అంటాడు. ఏం శ్రద్ధ చూపుతున్నావే అంటున్నారు కొందరు. ఏం దాని మీద శ్రద్ధ చూపుతున్నావే అంట. మన ఇంట్లో ఎట్లుందో మనం పోయే మందిరం అట్లా ఉండాలి, అది కోరిక. మన ఇంట్లో ఎట్లుంది? మన ఇంటికంటే మందిరం ఎట్లుండాలా? 2 అంతలు బాగుండాలి, అది నా కోరిక. మందిరంలో ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చునే చాలు దేవుడా అనేటట్టు ఉండాలి ప్రజలకు. మందిరం చుట్టూ పాములు తిరుగుతున్నా అంటే ఒకటి రాడు. చుట్టూ పాములు తిరిగినాయనుకో వస్తారా? ఈడ బండలు తీస్తామంటే ఒకటి సారల పాము వచ్చింది. ఈడ చూసి మాయమై ఆడ వాకిలి కాడ తీరింది. దాన్ని చంపి రోడ్డు మీద వేసింటే ఆమె కాలువలు వేసింది. పిల్లలు చూసే భయపడతారని. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏరియాలో మొత్తం అట్లా తయారైంది. ఇప్పుడిప్పుడే ఎజ్రా నెహెమ్యాలు రాయబడినట్లు పడిపోయిన మందిరాలను తిరిగి ఏం చేయాలా? ఇంకా పాడు చేయాలన్నా కట్టుకోవాలా? ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? వాడు భౌతికమైనది కళ్ళకు కనపడేదాన్ని పట్టించుకోకపోతే కనబడిన హృదయాన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? హృదయం దేవుని మందిరం. ఈ హృదయం అనే మందిరం బాగా కట్టబడాలంటే కంటికి కనపడేది కూడా బాగు చేసి హృదయం బాగైనది అర్థం, అంతేగా. కాబట్టి యేసుక్రీస్తు బోధ యందు నిలిచి ఉండక వేరే బోధలు చేర్చి ఆ బోధలమ్మడి వెంబడిస్తే వాటి ప్రకారం అనుసరిస్తే వాళ్ళతో కూడా మీరు పాలివారు అయినట్లే అన్నాడు. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. వారితో ఏమన్నాడంటే, శుభమని వారితో చెప్పవద్దు, శుభమని వారితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడు అన్నాడు. నెలకు మొదటి ఆదివారము ఆరాధన అని బైబిల్లో ఉందా? నెలలో మొదటి ఆదివారం ఆరాధన అని ఉందా? బైబిల్లో ఉందా? పాత నిబంధన గ్రంథంలో లేవియాకాండం 19వ అధ్యాయం లేదా 23వ అధ్యాయంలో ఏమన్నాడంటే, వారము విశ్రాంతి దినము అన్నాడు. వారము విశ్రాంతి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను, ఇది దేవుని ఆజ్ఞ అన్నాడు. విశ్రాంతి దినము పాత నిబంధన గ్రంథములో శనివారం. యేసు ప్రభు లోకానికి వచ్చినాక తిరిగి లేచినాక ఆ విశ్రాంతి దినాన్నే ప్రభుదినంగా మార్చినాడు. ఆ ప్రభుదినం ఏంటి? ఆదివారం. ఆ ఆదివారాన్ని పరిశుద్ధ సంఘముగా మనం ఏం చేయాలా? కూడుకోవాలి. ఆదివారమున ప్రతి ఆదివారమున మేము చందా పోగు చేర్చిమని రాయబడింది. ప్రతి ఆదివారము జ్ఞాపకము చేసుకోవాలని రాయబడింది. ప్రతి ఆదివారము వాక్యం వినాలని రాయబడింది. కాబట్టి ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తే దేన్ని నిర్లక్ష్యం చేసినట్టు? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడని రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయం రోమపత్రిక 2వ అధ్యాయం కాదు, మొదటి అధ్యాయం చివరి వచనములు ఏమండిందంటే 31లో, మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులుడై ఉన్నారు, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగిండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. పైన ఒక లిస్ట్ ఇచ్చినాడు. 30వ వచనములు ఏమన్నా 29లో, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటిని నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును,
తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులైన ఇట్టి కార్యములను అభ్యసించు వారందరూ మరణానికి తగిన వారన దేవుని న్యాయవిధిని బాగా ఎరిగిండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని రాయబడింది. ఇది ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా లోకములుగా జరుగుతుండేది. ఎక్కడ? సంఘములో. ద్వేషమున్నోళ్ళు ఉన్నారు, పగొన్నోళ్ళు ఉన్నారు, మత్సరమున్నోళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కపటం ఉండే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను దూరం చేసిన వాళ్ళు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. మొత్తం చెప్పినాడు. ఈ చెప్పి ఇలాంటి వారు మరణానికి తగిన వారని దేవుని న్యాయవిధిని బాగా ఎరిగియుండి వీటిని చేస్తున్నారంట. తెలియక కాదు, దేవుని చట్టం తెలుసు కూడా ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించే వారితో ఇంకా సమ్మతించి సంతోషిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? సమ్మతించి సంతోషిస్తు. ఇప్పుడు అదే జరుగుతుంది 100%. ఒకడు మోసం చేసినాడని నీకు బాగా తెలుసు, అయినా మళ్ళీ మోసం చేసిన వెంబడే స్నేహం. ఏమిరా వాడు మోసం చేసినాడు కదా అంటే, అవు చేసినాడు, అయితేనేమి ఇంకా ఉండేది కూడా మోసం చేయాలని ఎమ్మడి తిరుగుతున్నా. అబద్ధికులతో, మోసగాళ్ళతో, కపటము చేసే వాళ్ళతో, యథార్థత లేని వాళ్ళతో, బైబిల్ పట్టుకొని అబద్ధాలు ఆడే వాళ్ళతో సమ్మతించి సంతోషిస్తున్నారంట. నేనేమడిగినంటే సర్టిఫికేటు అనేది డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు మనుషులకు? పల్లెటూళ్ళల్లో ఎవరు ఇచ్చేది డెత్ సర్టిఫికేటు? ఎవరైనా చనిపోతే పంచాయతీ సెక్రటరీ. గ్రామంలో ఉన్నవాడు ఏం చెప్తాడంటే, పలాని వ్యక్తి చనిపోయినాడు అని చెప్పినప్పుడు ఏ రోజు చనిపోయినాడు తేదీ చెప్తాడు. తర్వాత ఆ ఇంటి చుట్టూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళను సంతకం పెట్టించుకరాపో అంటాడు. పలాని వ్యక్తి చనిపోయినాడా లేదా అని కనుక్కోవడానికి. ఆ 5-6 మందితో సంతకం పెట్టించుకొని పోతే అప్పుడు ప్రెసిడెంట్ కూడా సంతకం పెట్టి, నిజమే మేము చూసినాము, చనిపోయినారు, భూస్థాపన కూడా అయిపోయింది. ఆ తర్వాత విలేజ్ కార్యదర్శి ఆయన సంతకం పెట్టి ఎంఆర్ఓ ఆఫీసుకు పంపుతారు. వీళ్ళు సర్టిఫై చేసి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ప్రాసెస్, తెలుసు కదా. చనిపోయిన వ్యక్తి పేరు మీద బ్యాంకులో అకౌంట్ ఉంది అన్నమాట. ఆ వ్యక్తి భార్య అకౌంట్కు సంబంధించినటువంటి ఆ డెత్ సర్టిఫికేట్ భర్తది ఇవ్వలేదు. మందిరం కడితే నేను ఇస్తాను, లేకపోతే లేదనింది. నువ్వు ఇవ్వకపోతే మాకు వేరే దారులు బాగా తెలుసు, నువ్వేమి ఇవ్వాలా మాకు అని చెప్పి తెగించి కొన్ని రోజులు ఆగినారు. ఆమె ఏం చేసిందంటే, ఆమె భర్త ఎంప్లాయీ, చనిపోయిన వ్యక్తి, కరెంట్ ఆఫీసులో రిటైర్డ్ అయి చనిపోయినాడు. ఆయనకు వచ్చేసి 80,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు భర్త చనిపోతే పింఛన్ ఎవరికి రావాలి? మీరు చెప్పండి. భార్యకి రావాలి. భార్యకి పింఛన్ కావాలంటే భార్య ఏం చేయాలా? సర్టిఫికేట్లలో ఫైల్ చేసి మొత్తము అధికారులకు ఇవ్వాలి. ఆ ఫైల్ చేసి అధికారులకు ఇచ్చింది దేనికోసం అంటే పింఛన్ కోసం. ఆ అధికారుల దగ్గరికి ఇంకొకడు పోయి, దేవుడు నమ్ముకున్నాడు, వేరేవాడు కాదు, నమ్ముకున్నాడే, బాధ్యత కలిగినాడే, అయ్యా ఆ ఫైల్ నాకు పోయిందని చెప్పు, ఇంకొక ఫైల్ పంపిస్తారు అని చెప్తే తీసుకుపోరని చెప్పి ఆ అధికారి ఈయన చేతికి ఇచ్చే, ఆ అధికారి ఫైల్ తీసుకొచ్చి ఇలా చేతికి ఇచ్చినాడు. అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళ చేతికి ఇచ్చినారు ఆ ఫైల్ తెచ్చి. వీళ్ళు ఏం చేసినారంటే, లోకములో సామెత మామూలుగా లేదు, సామెతలు దండిగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేసినారంటే, ఉన్నది ఉన్నట్టు పెడితే ఏ సమస్య లేదు. అకౌంటు సేవింగ్ అకౌంట్ అని ఉంది సంఘం సొమ్ముకు, దాన్ని ఏం చేసినారంటే పాలగాళ్ళు కరెంట్ అకౌంట్ అని పెట్టినారు, పేరు మార్చినారు. ఒకరోజు స్టేజ్ మీద నిలబడి
మా సంఘంలో 49 లక్షలు ఉందని చెప్పి డిక్లేర్ చేసినాడు. ఇంత ఉంది సొమ్ము నిలువ అని. నా దగ్గర అవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం వాళ్ళతో కూర్చొని అన్ని సంభాషణలు చేసేవాడిని కాబట్టి అకౌంట్ నెంబర్ అన్నీ ఉన్నాయి. అకౌంట్ నెంబర్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చిన సంఘానికి. ఆయన ఏం చెప్పినాడయా అన్న, అందరు రాసుకున్నారన్నమాట. ఎంత ఉంది ఆ అకౌంట్లో? 49 లక్షలు. మరి స్టేట్మెంట్లో ఎంత ఉంది? 41 ఉంది. స్టేట్మెంట్లో 41 ఉంది. ఆడ చూచే స్టేజ్ మీద చెప్పింది ఎంత? 49. మిగిలిన 8 ఎక్కడ ఉంది? అందరు కూర్చొని మాట్లాడాలన్నా. అందరూ సమావేశమైన కూర్చున్నాక బ్యాగులలో పెట్టుకొని వచ్చినారు డబ్బు. ఈరోజు బయటపడుతుంది మన సంగతి ఎట్లా అని. బ్యాగులలో పెట్టుకొని వచ్చి కూర్చొని ప్యాకెట్ మనీ కింద పెట్టుకున్నాం మేము అంటున్నారు. ఏమని? ప్యాకెట్ మనీ అంటే తెలుసా మీకు? మీ పిల్లలు హాస్టల్లోనో కాలేజీలోనో చదువుకుంటుంటే 10-20 చేతికి ఇచ్చారు, ఏమన్నా కొనుక్కొని తిన్నారని. దాన్ని ఏమంటారు? దాని కింద పెట్టుకున్నారంట. చచ్చినట్టు తీసుకొచ్చి మళ్ళీ అప్పగించినారు. ఒకటి. రెండోది, అది ఎట్లా మీరు సర్టిఫై చేసినారు అంటే, ఈమెను పోయి అడిగిన, ఏమ్మా నువ్వు ఇచ్చినావా సర్టిఫికేట్? నేను ఇయ్యలే. మరి ఎట్లొచ్చింది? దొంగతనంగా వచ్చింది. పెద్దోళ్ళల్లో వచ్చినారు, ఏమయ్యా ఈ పని చేయొచ్చు నాన్న? వాక్యం చెప్పేవాడు, సంఘాన్ని నడిపేవాడు, భద్రత ఉన్నవాడు, కాపరిగా ఉన్నవాడు మోసం అబద్ధం చేయొచ్చునా? రారి మీరు కూర్చొని చెప్పరు అన్న. వీళ్ళు అంటారు, ఇదేం పాపం కాదులేనా? నీకు వాక్యం చదువుతున్నా, నీకు బుద్ధి జ్ఞానం ఉందే? అసలు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చే పాపం కాదంట. 420 కింద కేసు పెట్టి లోపలేసి జైల్లో దొబ్బుతారు. ఈమె పర్మిషన్ లేకుండా ఇలా సర్టిఫికేట్ దొంగలుకొని పోయి పలాని కాడ అప్పచెప్పి వాళ్ళ సొమ్ము కాజేసి ఊరుకుంటారా? ఇది ఏం పాపం కాదు అంటే, ఆ పాపం కాదన్నాడు అసలే రాలే ఇడిపియనికి. పోయి చెప్తానే ఆమె ఏం చేసిందంటే, బ్యాంక్ మేనేజర్కి లెటర్ రాసి నా ప్రమేయం లేకుండా రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పింది. వెంటనే బ్లాక్ చేసినారు. 41 లక్ష బ్లాక్ చేసి పెట్టినారు. చెప్పింది నేనే, బ్లాక్ చేయించింది నేనే, ఆ డబ్బును మళ్ళీ తిరిగి రప్పించింది నేనే. మందిరం కట్టి స్లాబ్ కడ్డీలు కొన్నాక సెంట్రింగ్ కొట్టినాక అప్పుడు డ్రా చేయించిన. స్లాబ్ వేయాలా పెడుతురా సంతకం అని. ఈరోజు ఎవరయ్యా నువ్వు? ఎప్పుడు చూడలేదే నిన్ను, ఏడ కనపడుతున్నావు అంటే ఈ లిస్టులోనే అన్నమాట. ఇప్పుడు చదువుతున్న లిస్టు ఇది సమ్మతిస్తున్నారు, సంతోషపడుతున్నారంట. ఈరోజు మందిరం తయారైనాక లోపల కూర్చొని హ్యాపీగా ఆరాధన చేసుకుంటున్నాం, అది ఇది అనుకుంటున్నారు తప్ప దీనికి మూలమైన కారకులు ఎవరు అనేది ఆలోచన లేదు. ఎవరు ఆ ఆలోచన లేదు ఇప్పుడు. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి. ఎక్కడున్నా సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఈ మందిరం చాలదు. నేను చెప్తున్నాను, నేనే అబద్ధాలు చెప్తే మందిరం పట్టదు. మనమంతా సత్యమే చెప్పాలి కాబట్టి ఉన్నకాడికి చాలు. సత్యములో నీళ్ళు కొంచెం మందే. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఆ 12 మందిలో లాస్ట్లో తేలిన వాళ్ళు ఎంతమంది? సన్నిహితంగా యేసుప్రభు మాటి మాటికి ఎంట పెట్టుకొని పోయేది ఎంతమందిని? 3. మెయిన్గా తెలియనేది 3. మంచి నమ్మకమైన వాళ్ళు, ప్రాణం సైతం పెట్టేవాళ్ళు అన్నమాట. అట్లా దేవుడు గ్రేడింగ్ చేస్తాడు. దాంట్లో నమ్మకత్వములు కూడా గ్రేడింగ్ చేస్తాడు. కాబట్టి మనం ఎక్కడుండినా ఎట్లుండాలా? దేవునికి నమ్మకంగా ఉండాలనా, అపనమ్మకంగా ఉండాలనా? అందుకే అన్నాడు, ఇలాంటి వారితో యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని చెప్తే వాడిని ఇంట్లోకి కూడా రానియొద్దన్నాడు. ఏమోలేమ్మా, వాళ్ళు యేసుప్రభునే చెప్తాండేది, ప్రార్థన చేసిపోతాడు, రాక్క రాన్న చేసిపోదు అంటే ఇంటికి నామం పెట్టిపోతాడు. అంతే, ఇంకా చేసిపోదు అన్నాక ఆ కర్చీపులోనో నీళ్ళల్లోనో మత్తు మందు చల్లుతాడు. సురహ తప్పి పడిపోతావు, మెడలో ఉన్న తాలిపోతావు, చేతికున్న గాజ బీక్కొని అదెప్పత, కళ్ళు తెరిచి వచ్చి ఏముండవు. ఏమయ్యా అంటే ఎవడో వచ్చినాడు ప్రార్థన చేస్తామని,
వాళ్ళు ప్రార్థన చేసినాక మాయమైనాయి. ఇట్లా చేస్తున్నారా లేదా? మస్తుగా ఉన్నారు లోకములో. కాబట్టి ముక్కు మోగం తినడం రా కూర్చో, అబ్బా పిలిచింది చూడు, ఏమయ్యా కొత్త స్వరం బాగానే ఉంది, ఈరోజు పండు తినమంటావా? తినిపో, ఏం పర్వాలేదు. చెప్పుడు మాటలు విని ఏమైంది ఆమె? ఏమైంది అవ్వ? ఏమైంది? పాపములో పడింది. పాపంలో పడి ఊరుకుందా? మళ్ళీ ఆదాము తింటావా లేదా? ఏం నీ కథ అనింది ఆదామును. భయపడి ఆయన తిన్నాడు. తింటావా లేదంటే తిన్నాడు. ఇద్దరు కలిసి దేవునికి దూరమైనారు. దూరం చేసింది ఎవరు? ఆదామా అవ్వనా? కుటుంబాలను బాగు చేసుకునే చెడగొట్టుకునేది ఎవరు? ఏమన్నా అట్లా చెప్పిన అవే అని ఒక ఊర్లో అంతే చెప్పేది అని చెప్పిన. కుటుంబాలు బాగుపడాలన్నా భంగం కావాలన్నా దానికి మెయిన్ కారకులు ఎవరు? స్త్రీలే. స్త్రీ ద్వారానే పాపం వచ్చింది, ఆదాము ద్వారా రాలేదంటే భయపడింది తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో. కాబట్టి సత్యం ఎక్కడున్నా సత్యమే. యేసు ప్రభు ఎక్కడున్నా, పరలోకములున్నా భూలోకములున్నా, వాక్య రూపములున్నా ఏ రూపములున్నా ఆయన ఎక్కడున్నా సత్యమే అని చెప్పి రాయబడినది. కాబట్టి మన నోట ఎప్పుడు ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి, కానీ అబద్ధము అప్పుడు ప్రభు మనలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? సత్యం చెప్పినప్పుడు ఎక్కడుంటాడు? ప్రభు మనలో ఉంటాడు. ఎప్పుడన్నా వాక్యం వంత వచ్చినప్పుడు భయం అవుతుందన్నా ఏం చెప్తాడో అంటే ఎందుకు అవుతుందయ్యా భయము? భయపడేది ఎవరు? తప్పు చేసిన వాళ్ళు. యథార్థంగా ఉన్నాడు ఎక్కడున్నా భయపడాడు. దర్యాప్తు వాళ్ళు వచ్చినారయ్యా ఇండ్లు సోదా చేయి నీకంటే తప్పు చేసినోడు ఏం చేస్తాడు? గడగడ ఉనుకుతుంటాడు. ఏ తప్పు చేయనోడు నీ బుద్ధి పుట్టినట్టు చేసుకోపో సోదా అంటే ఏమి కాదు, ఏం దొరకదు, ఏముండదు, నీళ్ళు ఏముండదు. మనం యథార్థంగా ఉంటే ఎక్కడున్నా దేవుడు మనతో ఉంటాడని రాయబడింది. కాబట్టి సత్యము చెబుతూ యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ తలంపులన్నింటినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ సమయాన్ని దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. 2వ యోహాను పత్రికలో కొన్ని వాక్యాలు మేము చదువుకొని ఉన్నాం నాయన. యేసు ప్రభు యొక్క బోధ కాకుండా వేరొక బోధ తెచ్చినట్లయితే అట్టి వాటిని ముట్టవద్దు, అలాంటి వారిని చేర్చుకొనవద్దు, వారితో పాలిభాగస్తులు కావద్దు అని స్పష్టంగా చెప్పిన రక్షకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు. ఇవి చివరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం గనక ప్రతిదినము మీ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారంగా నడవడానికి, ప్రవర్తించడానికి దయచూపండి. మెట్టుకు ప్రభువా మీ వలె మేము నడవడానికి దయచూపండి. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. సంఘములో అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించి స్వస్థపరచండి. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి అందరినీ కాపాడి అన్ని కుటుంబాలకు మేలు క్షేమం దయచేసి మహిమ పొందుదనని, మమ్మల్ని అందరినీ కాపాడుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇక్కడ స్వీట్ ప్యాకెట్ అండి.